హాయ్ అండి. ఈరోజు మటన్ చేస్తా కట్టెల పొయ్యి మీద. మటన్ చేస్తా, జొన్న రొట్టెలు చేస్తా కట్టెల పొయ్యి మీద. చూడండి, పని అంతా అయిపోయింది. ఇంట్లో వంట చేయడమే. మళ్ళీ మా ఆయన డోన్ పోతాడు, తేని పోయినాడు, మటన్ తేని పోయినాడు. మటన్ చేయాల. మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీ బ్లాగ్స్ ఇన్ తెలుగు, లక్ష్మీ బ్లాగ్స్ ఇన్ తెలుగు. మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. జొన్న రొట్టెలు పిండి అట్ట జల్లించి ఏమన్నా ఇంత ఫొట్టు అది ఇది ఉంటుంది కదా, జిన్నులో వచ్చింటుంది పిండిలో, మిషన్లో అట్ట జల్లించినామంటే ఇంకా నీట్గా అవుతుంది. విలేజ్లో ఇట్లనే చేసుకుంటాం, పల్లెటూరులో. కట్టెల పొయ్యి మీద రొట్టెలు పొయ్యి అంటించుకున్నా. నేను చిన్న ఉన్నప్పుడు కట్టెల పొయ్యి మీదనే, గ్యాసులే ఏం లే, అప్పుడు గ్యాసులే లేవు అసలుకి. కిరసనాల స్టవ్లు ఉండే, స్టవ్ల మీద ఎవరింట్లోనో ఒకరింట్లో ఉంటుండే గ్యాస్. అంటే అబ్బా వాళ్ళ ఇంట్లో గ్యాస్ ఉంది అనుకుంటుంటే, ఇప్పుడు అందరి ఇంట్లో ఉంటాయి గ్యాసులు. ఎన్ని గ్యాసులు ఉన్నా కట్టెల పొయ్యి మీద చేసే వంటనే వేరు. టౌన్లో ఉన్న వాళ్ళకి తప్పదు, గ్యాసుల మీద చేసుకోవాల్సిందే. మాకైతే కట్టెల పొయ్యి ఉంది కాబట్టి ఇంట్లో చేసుకుంటాము. సిటీల్లో ఉన్న వాళ్ళకి ఇండ్లలో యాభైలు ఉంటాయి, ఉండవు కదా. మా పల్లెటూరులోనే కాబట్టి కట్టెల పొయ్యి మీద అన్నీ చేస్తాను. నాకు ఇష్టం కట్టెల పొయ్యి మీద వంట చేయడం కూడా. ఓపిక కూడా కట్టెల పొయ్యి మీద. రొట్టెలు కానీ ఏంటన్నా కూరగాయలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఆ టేస్టే బాగుంటుంది. అట్లా పిండి కలుపుకోవాలన్నమాట. వాటర్ వేడి నీళ్ళు పోసుకుంటే రొట్టెలు ఇరిగిపోవు, బాగా చీలికలు కాకుండా నీట్గా మెత్తగా ఉంటుంది, పిండి జిగుటు వస్తుంది. అట్లా వేడి నీళ్ళు గోరచ్చగా పెట్టుకున్నామంటే ఎంత బాగా పిసికితే పిండి రొట్టె అంత మెతువు వస్తుంది. కొంచెం కరుకు మెయిన్ వస్తుంది కదా పిండి మిషన్లో, అట్లా పిసికినామంటే బాగా వస్తుంది రొట్టె. అట్టే చల్ల నీళ్ళు పోసుకున్నారంటే రావు, బాగా చీలిపోతాయి. ఇంకా రౌండ్గా బాగా చేయొచ్చు. అట్లా కట్టెల పొయ్యి మీద ఇప్పుడు కాలం వాళ్ళకి రావు, పిల్లలకైతే. మేము అప్పటోళ్ళం కాబట్టి మా ఇంట్లో అట్లా చేసుకున్నాం కాబట్టి మాకు తెలుసు. మాది కూడా అక్కడ కూడా విలేజే కాబట్టి తెలుసు. ఇప్పుడు టౌన్లో ఎవరు చేస్తారు కట్టెల పొయ్యి మీద? అందరూ గ్యాసుల మీదనే చేసుకుంటారు. రొట్టెలు చేసుకునేది కూడా తక్కువనే ఉంటుంది, చపాతీలు అట్లా తింటుంటారు. జొన్న రొట్టె అయితే హెల్త్కి మంచిది. మేమైతే చేసుకుంటాం రోజు, పొద్దున సాయంత్రం కానీ చేస్తారు రొట్టె అయితే. ఎట్లా వీలుంటే అట్లా చేస్తా. అట్లా ಸ್ವಲ್ಪ బాగా వస్తుంది అన్నమాట, ఎక్కువ తీసుకోరాదు పిండి. అట్లా కొట్టినామంటే ఓసైతే ఇట్లానే, ఓసైతే ఇట్లా కొంటే చీలిపోదు. చీలిపోయే సైడ్ కూడా నీట్గా వస్తుంది అన్నమాట. కొంచెం మెడలిపోయినాక మళ్ళీ రెండు చేతులతో కొట్టినామంటే తొందరగా అవుతుంది. అక్కడ రొట్టె అయితలకే ఇక్కడ రొట్టె కావాలా, పెన్నం మీద రొట్టె కాలే తలకే ఇంకో రొట్టె రెడీగా ఉండాలా. అట్లా మళ్ళీ టైం వేస్ట్ చేయకూడదు. అక్కడ రొట్టె కావాలా, ఇక్కడ ఇది రొట్టె అయితలకి పెన్నం మీద రొట్టె కాలే తలకి ఇది కూడా కావాలా. అందుకని రెండు చేతులతో బాగా. ఇప్పుడు చాలా మందికి రావు రొట్టెలు. ఇప్పటోళ్ళు చపాతీలు తింటుంటారేమో. జొన్న రొట్టె అయితే మంచిది అంటారు హెల్త్కి. నేను సద్ద రొట్టెలు తినేటోళ్ళం అప్పట్లో. ఇప్పుడు జొన్నలు సద్దలు అయితే మా చేను వండుతుండే కాబట్టి తింటుంటివి. ఇప్పుడు చేనులోనే వేసుకున్నాడు అనలే, సీమతో వేసుకున్నాం, సద్దలు వేయడంలే. జొన్న రొట్టెలు, జొన్నలు కొనుక్కొచ్చుకొని జొన్న రొట్టెలు అక్కడ పెన్నం కాగింటుంది కాబట్టి రొట్టె వేసినామంటే బాగా ఎడలిపి వచ్చింది చూడు రొట్టె. అట్లా చేయాల రొట్టె చేస్తే. ఆ రొట్టె కాలేతలకే పెన్నం ఎడలిపి వచ్చింది ఆ రొట్టె. మళ్ళీ ఇక్కడ రొట్టెకి రెడీగా ఆ రొట్టె కాలుతలకి మళ్ళీ ఈ రొట్టె. అది మా పెన్నం కట్టెలు వేస్ట్ కాకూడదు, ఇక్కడ టైం వేస్ట్ కాకూడదు, తొందరగా అవుతుంది అనమాట. అట్లా అది కాలింది. నీళ్ళతో క్లాత్ ఏదన్నా ఇంత మంచి క్లాత్ తీసుకొని ఒకటి ఎప్పుడు సపరేట్ పెట్టుకోండి అలా దాన్ని రొట్టె తిక్కనీకే. కొంతమంది చేతితో కూడా తిక్కుతారు తడి, నన్ను తిక్కేకి రాదు, నాకు నీళ్ళు కాలుతుంది కాబట్టి. ఆ రొట్టె కాలుతలకి మళ్ళీ ఈ రొట్టె తొందర అవుతుంది. అర్ధ గంట లోపల 10 రొట్టెలు చేయొచ్చు. అర్ధ గంట కల్లా 10 రొట్టెలు చేయొచ్చు. మళ్ళీ ఇది కూడా అట్టనే అట్లా చీలిపోకుండా ఓ చేతితో అట్లా క్రష్ చేస్తూ ఓ చేతితో కొడితే చీలిపోదు. ముందే వేడి నీళ్ళతో కలుపుకుంటాం కాబట్టి బాగా జిగుటు ఉంటుంది పిండి. బాగా పిసికినామంటే పిండి జిగుటు వస్తుంది. అట్లా రెండు చేతులతో కొట్టినామంటే తొందరగా రొట్టె అవుతుంది. ఆ రొట్టె కాలకముందే ఈ రొట్టె రెడీగా ఉంటుంది. ఇంకా
అట్లా చపాతీ కర్రతో దిక్కుతారు, చేతితో కొట్టినంత ఉండదు ఏమనుకుంటాను కొంతమంది. జొన్న రొట్టె ఎంతసేపు ఉన్నా చేతితో కూడా చేస్తేనే బాగుంటుంది. ఏదైనా కానీ మనం చేస్తేనే బాగుంటుంది. మిషన్లు అంటే ఏమో తెలియవు ఇంకా మనకి. కట్టెల పొయ్యి బాగుంది అబ్బా, నాకు ఇంట్లో నేనే వేసుకున్న పొయ్యి. అప్పుడు వేసిండ్రు కానీ బాగుండలే, నాకు నచ్చలే. అంతా పెరికేసి నేను వేసుకున్నా. కిందికి బాగా తొందరగా కాలుతాయి. ఏంటివైనా రొట్టెలైనా వంటలైనా ఏం చేసినా మంట బాగా తగులుతుంది. ఇటుకలు పెట్టి నేనే సొంతంగా వేసుకున్న పొయ్యిలని. ఇంతకుముందు ఉన్న పొయ్యిలు పాత పొయ్యిలు పీకేసి ఇంకా చూడు అట్లా రొట్టె బాగా పొంగుతుంది, బాగా వస్తుంది. మళ్ళీ రొట్టె అయిపోతాలకే రొట్టె ఇది రెడీ అయింది. మళ్ళీ పెన్నం మీద వేయడమే. మంచిది అబ్బా జొన్న రొట్టె తింటే హెల్త్కి. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ లావు ఉన్న వాళ్ళకి తగ్గాలన్నా కానీ రొట్టె మంచిది. కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు ఏమంటే గ్యాసులే ఉన్నాయి కాబట్టి గ్యాసులు తప్పదు. మాకంటే ఉంది కాబట్టి చేసుకోవచ్చు ఇట్లా కట్టెల పొయ్యి మీద. టౌన్లో ఉన్న వాళ్ళకైతే ఆడవుతుంది కాదు కదా. అట్లా అందరు గ్యాస్ టౌన్లో ఉన్న వాళ్ళు కూడా రొట్టె చేసుకునేంత టైం ఉంటుంది. జాబులకంట వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి ఎవరు పని మీద ఎవరు వెళ్ళిపోతుంటారు. యాదో అన్నం రైస్ కుక్కర్లో చేసుకుంటుంటారు, లేకుంటే హోటల్లో ఆర్డర్ పెట్టుకొని కానీ తింటుంటారు. మాకంటే ఇంకా పల్లెటూరులో తప్పదు, చేసుకుంటాము. బయట ఫుడ్ తక్కువగా ఎంతసేపు ఉన్నా ఇంట్లో వండుతాం. ఇంకా ఇట్లా చేసేటోళ్ళు ఉంటారు అని ఇట్లా చేసేటోళ్ళు తక్కువనే పల్లెటూరులో ఉంటారులే, టౌన్లోనైతే ఉండరు. అప్పటోళ్ళు అయితే ఎక్కువ కట్టెల పొయ్యి రొట్టెలు చేసి మనుషులు ఉంటారు. మేమైతే చేసుకుంటున్నాము. ఎప్పటికైనా రొట్టె ఉండాల్సిందే మా ఇంట్లో. రొట్టె చపాతీ. అన్నం తక్కువ, ఇవి ఎక్కువ. అన్నం పగులలో తిన్న నైట్ అన్న చేయాలంటారు రొట్టెని. రొట్టె మటుకు ఉండాల. జొన్న రొట్టె హెల్త్కి మంచిది. రోజు తింటే కూడా ఇంకా మంచిది. చేసుకునే ఓపుకుంటల్లా పల్లెటూరులో. మా నాన్నమ్మ అయితే బాగా పెద్దగా చేస్తుండే ఇంకా సద్ద రొట్టెలు. అప్పుడు మా పుట్టినింట్లో కూడా సద్ద రొట్టెలే. ఇప్పుడైతే జొన్నలు. అప్పుడు చేనులు పడుతుండే, ఇప్పుడు పండించేటోళ్ళు తక్కువ అయిపోయి అన్నీ మా కూడా కొనుక్కొని తినేటట్లు అయిపోయింది. కొనుక్కుంటున్నాం కాబట్టి జొన్నలు ఇంకా సద్దలైనా కొనాల్సిందే, జొన్నలైనా కొనాల్సిందే అని జొన్నలే వేస్తున్నాం. జొన్న రొట్టెలే తింటున్నాం. ఇంతకుముందు అయితే సద్దలు పండిస్తుంటే మేమే కందులు సద్దలు వేస్తుంటే పండుతుండే తింటుంటే. ఇప్పుడు సద్దలు జొన్నలే కొంటున్నాం. అట్లా రొట్టె అయిపోయేతలకే రొట్టె బాగా కాలితే బాగుంటుంది. సైడ్లకు పిండి ఉంటే రొట్టె బాగా టేస్ట్ ఉండదు. రొట్టె అంతా 4 అంచుల గర్న రొట్టె కాలితేనే బాగుంటుంది. అట్లా ఏడన్నా కాలకపోయినా చూసి కాల్చుకుంటేనే రొట్టె బాగుండేది. పిండి ఉంటే బాగుండదు. రొట్టె ఎర్రగా కాలితేనే పెన్నం మీద బాగుంటుంది. నాకు బాగా వచ్చు రొట్టెలు చేయనీకే. చిన్నప్పటి నుంచి కానీ నేర్చుకున్నా నేను. ఇప్పుడు ఎవరికి వస్తే మళ్ళీ మా పిల్లలకి రావు. మా పిల్లలు బాగా ఇద్దరు పెద్దగా అయినారు కానీ రొట్టెలు గిట్టెలు ఎవ్వరు చేయరు. నేను చేస్తేనే ఇంకా రొట్టెలు అంతే అండి. ఇంకా బాగున్నాయి రొట్టెలు.